మీరు ఎందుకు అమ్మేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న? బ్యా సో ఒకవేళ పలకని గాని ఇస్తే, హ్మ్. ఇప్పుడు మీరు పండగలకు ముందు మేము స్పెషల్‌గా మేపుతాము అని చెప్తున్నారు గదా! హ్మ్. ఒకవేళ ఎప్పుడన్నా పలకని ఇచ్చిందంటే, హ్మ్. మీరు అదే విధంగానే మీరు ఎద్దుని చూసుకుంటారు. పండగలో పలకిచ్చినా, ఇచ్చినా, ఈయకపోయినా ఇవ్వకపోయినా బ్రో మీరు పలకలు ఏది కడతారు బ్రో? హాయ్, హలో, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తున్నాను. ఇవాళ మనం ఎక్కడున్నామంటే మండపంపల్లి దగ్గర. ఈ మండపంపల్లి వచ్చి చంద్రగిరికి దగ్గరలో ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చి రాధాకృష్ణ అనే ఈ ఎద్దు వచ్చి రాధా, ఆ ఆవు వచ్చి రాధా, ఈ ఎద్దు వచ్చి కృష్ణ అన్నమాట. సో ఈ రెండింటిని కలిపి ఈ బ్రదర్ అయితే రాధాకృష్ణ అనే పేరుగా సృష్టించి జల్లికట్టులోకి అయితే మన ముందరికైతే ఈ ఎద్దునైతే వదులుతా ఉన్నారనమాట. సో ఈ ఎద్దు గురించిన వివరాలు మనం ఈ బ్రోని అయితే కనుక్కుందాము. ఈ బ్రో పేరేమి, ఆ ఎద్దుల్ని ఎట్ట మేపుతారు ఏందనేది అయితే ఆ బ్రదర్ మాటలోనే మనం కనుక్కుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ముందుగా మీ పేరు చెప్తారా? మున్నా యాదవ్. మున్నా యాదవ్. ఓకే బ్రో, మీ ఊరు బ్రో? మండపంపల్లి గ్రామం. సో విన్నారు కదా, ఈ బ్రదర్ పేరు వచ్చి మున్నా యాదవ్, మండపంపల్లి విలేజ్ అన్నమాట. సో బ్రో మీరు ఈ ఎద్దుని ఎక్కడ పట్టినారు, ఎప్పుడు పట్టినారు? ఎద్దునొచ్చి పక్క విలేజ్ లో మామూలు దగ్గర పట్టాము. మీ మామూలు దగ్గర మామూలు పట్టినారా? దగ్గర పట్టాము. ఎప్పుడు పట్టినారు బ్రో? 1.5 year అయిపోయింది. 1.5 year అవుతుంది. అవును. ఈ 1.5 year లో మీరు ఎద్దుని ఏం చూసి పట్టినారు బ్రో? ఇది కొద్దిగా టాప్ బుల్లు బాగా వస్తది. పర్ఫార్మెన్స్ భయంకరంగా ఇస్తది. ఓకే. బాగా వస్తది. అందుకే నాకు ఎప్పుడో నుంచి పట్టాలని, చిన్నప్పుడే పట్టాలని ఉన్నింది. కాకపోతే అప్పుడు కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం వల్ల కొద్దిగా పట్టలేకపోయాను. మళ్ళా కొన్ని రోజుల తర్వాత సో కొన్ని రోజులు అంటే ఎంత టైం? ఒక 2-3 years. సో అంటే మీరు 2-3 ఏండ్లకు ముందే మీకు ఈ ఎద్దు నచ్చింది. ఆ నచ్చింది. ఎద్దు నచ్చి అప్పుడు కొంచెం అమౌంట్ లేని దాని వల్ల ఈ బ్రో అయితే ఆ ఎద్దునైతే పట్టలేదన్నమాట. సో 2-3 ఏండ్ల కళ అనుకోవచ్చు ఎద్దు వచ్చి. ఆ తర్వాత ఈ ఎద్దు వచ్చి కూడా దగ్గర దగ్గర 1.5 సంవత్సరం అయితే అవుతా ఉంది బ్రో దగ్గరికి. బ్రో ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం వరకు మీరు ఈ ఎద్దుని ఎన్ని పండుగలు వేసినారు? 5 విలేజ్లలో 5 విలేజ్లలో వేసినారు. 5 విలేజ్లలో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఊరు? 5 విలేజ్లలో బాగా ఇచ్చింది బ్రో. 5 విలేజ్లలో బాగా ఇచ్చిందా? సో దాంట్లో కూడా మనకి ఒక చోట ఒక వ్యూ చూసినప్పుడు మనకి ఇది అరే ఈ విలేజ్ లో సూపర్ గా ఉందిరా పర్ఫార్మెన్స్. మా విలేజే బాగా ఇచ్చింది. మీ విలేజ్ బాగా ఇచ్చిందా? మండపంపల్లి. సో మండపంపల్లి అయితే నేను కూడా ఈ ఎద్దుని చూసినాను. ఈ ఎద్దు ఎట్లా, ఈ బ్రో ఎట్లా పరిచయం అయినాడు అంటే ఆ మండపంపల్లిలో ఆ లాస్ట్ ఆ వీడియో తీయడానికి వచ్చినప్పుడు, ఆ వీడియో చాలా రోజుల తర్వాత అయితే ఈ బ్రో పరిచయం అయినాడు అనమాట. సో ఆ టర్నింగ్ లో వచ్చి ఎద్దు వస్తుంది. ఆ ఎద్దు వచ్చే స్పీడ్ కి అది వచ్చే ఆ టర్నింగ్ లో అది వచ్చే ఆ వ్యూ అయితే సూపర్ గా ఉంటది. అది వచ్చి మన ఛానల్లో కూడా ఉన్నది అనమాట. అది కూడా నేను క్లిప్ పెడతాను. ఆ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ ఎద్దు అయితే మనకైతే మంచి వ్యూస్ అయితే తెప్పించింది. ఫస్ట్ లో అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టేటప్పుడు ఈ ఎద్దు వీడియోనే నేను ఎక్కువ పెట్టేవాడిని. సో బ్రో ఈ మీరు ఎద్దుని ఏ దానాలు పెట్టి మేపుతారు? ఇప్పుడైతే ప్రజెంట్ నార్మల్ గానే ఉద్దు పొట్టు, ఇంకా పెసలు పొట్టు, అవి కొద్దిగా ఉద్ది పొట్టు, పెసల పొట్టు, లైట్ సొప్ప, అంతే మామూలు గడ్డి. మీరు మామూలు పచ్చిగడ్డి వేసి మేపుతున్నారు. సో ఈ ఎద్దుల్ని మీరు ఇట్లా మేపేటప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఒక నెలకి సరాసరిగా? మీ ఖర్చు ఎట్లుంటది? ఒక 3,000 అలా ఉంటుంది. ఒక 3,000 ఆ విధంగా అయితే ఆ రేంజ్ లో నార్మల్ గా. ఇప్పుడు మీరు పండగకు ముందు వెళ్ళేటప్పుడు మీరు ఏమన్నా దీన్ని స్పెషల్ గా ఏమన్నా గమనిస్తారా? చూసుకో స్పెషల్ గా అయితే గమనిస్తారు. స్పెషల్ గా అంటే ఎట్లాంటి ఫీడింగ్ పెడతారు బ్రో? ఫీడింగ్ అప్పుడు కొద్దిగా నూగు పిండి, కొద్దిగా ఈ పిండి, నూగు పిండి ప్లస్ ఉద్దు పొట్టు, నూగు పిండి, ఉద్ది పొట్టు అయితే పెడతారు. సో దానికి మంచి ఎనర్జీ కోసం అయితే నూగు పిండి, ఉద్ది పొట్టు ఈ రెండు అయితే బ్రదర్ వాళ్ళు మిక్స్ చేసి అయితే ఇస్తారనమాట. సో బ్రో మీరు సొప్ప ఎట్లా బ్రో, మీ చేన్లు ఉన్నాయా లేకపోతే ఎక్కడన్నా వారానికి వేసినారా? వారానికి తీసుకున్నాం. మనకు కూడా ఉంది. అంతా అన్నయ్య చూసుకునేది. నేను డ్యూటీకి వెళ్ళిపోతా ఉంటా, అన్నయ్య చూసుకునేది. అన్నగారి పేరు బ్రో? మున్నయ్య. సో ఈ ఎద్దుని, ఆ ఆవుని చూసుకునేది వచ్చి అన్నగారు. సో మీరు ఎద్దు బాడీ కట్అవుట్ దీన్ని చూసినారంటే నేను వీడియో అయితే క్లిప్ పెడతాను చూడండి. దీన్ని ఎట్లా మేపుండారు అనేది ఆ అన్నని, దీన్ని మేపుండే విధానం చూసి ఆ అన్న ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే విధం అయితే మీకు అర్థమవుతుంది. సో దీన్ని పండగలకు ముందు కొంచెం స్పెషల్ గా ఎందుకు ఫీడింగ్ ఇస్తారంటే పండగల్లో మంచి పర్ఫార్మెన్స్ కోసం అయితే వీళ్ళు స్పెషల్ ఫీడింగ్ అయితే ఇస్తారనమాట. సో బ్రో మీరు పండుగల్లో
దీన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇది రచ్చ చేసే విధానం అయితే వేరే లెవెల్లో ఉంటది. దీన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు బ్రో? మామూలుగా పండుగలు అల్లిలో నడుచుకొని తీసుకుపోతారా, లేదంటే బండ్లకి ఏదైనా లేదు, బండికి కట్టుకునేసి బండికి కట్టుకునే తీసుకో? ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళామో అక్కడ నుంచి మనం అలానే సేఫ్ గా తీసుకొని వచ్చేదానికి, ప్లస్ బండికి కట్టుకొని వెళ్తాను. అక్కడ ఏమన్నా అలా ఇలా గోడలు గుద్దుకుంటే ఎద్దుకి డ్యామేజ్ అవుతుంది, ప్లస్ అక్కడ ఉండే జనాలకి డ్యామేజ్ అవుతుంది. ఎందుకు సేఫ్ గా బండికి కట్టుకొని వెళ్ళామంటే బండికి సేఫ్ గా వెళ్తాం, కట్టుకునేసి మళ్ళీ సేఫ్ గా తీసుకొని వచ్చేస్తాం. సో అందుకని అయితే బండికి కట్టుకునేసి వెళ్తాం. దీన్ని బండికి కట్టుకొని ఎందుకు తీసుకోబోతారంటే ఇదైతే మామూలుగా అయితే ఉడకాడిస్తుంది అనమాట. సో అంత ఒక రేంజ్ లో అయితే ఉడకాడిస్తుంది. నేనే ఎందుకు చెప్తాను అంటే దీని వీడియోస్ ఆల్రెడీ నేను మస్తు చూస్తున్నాను కాబట్టి నేను చెప్తాను. ఇదైతే పర్ఫార్మెన్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఉండే ఎద్దే అనమాట. మీరు పలకలు ఏది కడతారు బ్రో? రాధాకృష్ణ పలకలు అంటే మీరు ఇష్టపడే దేవుని పలకలు అయితే కడతారు. వేరే పలకలు ఏమన్నా కట్టే ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా లేదా? తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టుకుంటారన్నారు. కట్టుకోండి ఖచ్చితంగా, వాళ్ళు ఫస్ట్ ప్రిపరేషన్ వాళ్ళకే ఇస్తాను. వాళ్ళు కట్టుకోలేనప్పుడు నేను మామూలుగా ఇది రాధాకృష్ణ. సో వాళ్ళకి కట్టుకునే ఛాన్స్ ఫస్ట్ ఇస్తారు. అవును. ఓకే, ఫ్రెండ్స్ కి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ అన్నదమ్ములకి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది మీరు ఆ మాటలు అయితే మీరు వినొచ్చు. ఇంకా మీరు పండుగల్లో దీని పర్ఫార్మెన్స్ అంటే ఎట్లుంటది బ్రో? అది నేను చెప్పలేను బ్రో, మా తమ్ముళ్ళు వాళ్ళే చెప్పాలా. అది బాగా నేను అనుకున్నకైనా రేంజ్ ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో మీరు అనుకునే దానికన్నా మంచి పర్ఫార్మెన్స్. అవును. ఎప్పుడన్నా పలకని ఇచ్చిండేది ఏమైనా ఉందా? లేదు, ఇంతవరకు పలకని అయితే ఇచ్చిందిలే. లేదు. సో ఒకవేళ పలకని గాని ఇస్తే, ఇప్పుడు మీరు పండగలకు ముందు మేము స్పెషల్ గా మేపుతాము అని చెప్తున్నారు కదా, ఒకవేళ ఎప్పుడన్నా పలకని ఇచ్చిందంటే మీరు అదే విధంగానే మీరు ఎద్దుని చూసుకుంటారా? ఎద్దు మీద ఏదైనా ప్రేమ? లేదు, ఖచ్చితంగా చూసుకుంటారు. సో ఎద్దునైతే మేపే విధానంలో ఎలాంటి మార్పు అయితే ఉండదు. అది పండగలో పలక ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పటికీ ఎద్దు మీద అభిమానం, ఎద్దు మీద. సో మనం అయితే చూస్తా ఉన్నాం కదా, ఈ వీడియో నేను ఎప్పుడు రిలీజ్ చేస్తానో నాకైతే తెలీదు. ఈ ఎద్దుల్ని మేపే వాళ్ళు, జల్లికట్టులో ఎద్దుల్ని వదిలేవాళ్ళు సొంత మనుషులన్నా అంత ప్రేమగా చూసుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ ఎద్దుల్ని అయితే మాత్రం సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకుంటా ఉన్నారు. సో ఇలాంటి ఎద్దులు మేపే వాళ్ళు, ఇలాంటి బుల్ ఓనర్స్ అయితే మనకు పండుగల్లో కనబడడం అయితే నాకైతే చాలా సంతోషకరమైన విషయము. బ్రో ఇప్పుడు మీరు ఇది గాన పలక ఇచ్చిందంటే మీరు ఆ టైంలో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే ఎద్దుని పట్టేసినారు అనుకో, సర్లే ఓకే పలకని పట్టినారు కదా పోతే పోనీ అని రియాక్ట్ అవుతారా, లేదా ఎట్లా రియాక్ట్ అవుతారు బ్రో? అక్కడ చూస్తాం కదా, అక్కడ ఏదైనా ఏమన్నా జరుగుండొచ్చు, అంటే పడిపోవడం గానీ, లేదంటే దారాలు పట్టుకోవడం గానీ, అలా ఏమన్నా చేసి పట్టుంటే అది మనం కొద్దిగా లేట్ గా వస్తుంది. ఆ తర్వాత చూసుకునేసి అలా ఏం లేదు. ఎద్దు ఎట్టి పరిస్థితులు 99% పలకిచ్చే ఛాన్స్ అయితే లేదు. పలకిచ్చే ఛాన్స్ లేదు. ఏదో 1% అలా ఇలా పడిపోవడం, దారాలు పట్టుకోవడం అట్లా ఏమన్నా జరిగితే తప్ప నుంచి ఇచ్చే పరిస్థితి అయితే. ఓకే, మీరు విన్నారు కదా ఎద్దు పర్ఫార్మెన్స్ గురించి అయితే బ్రో అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు అనమాట. సో ఎద్దు అయితే పలకిచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా దారాలు బట్టి అట్లా ఏదైనా పట్టుకుంటే నేను చెప్పలేను అంటా ఉన్నారు. సో మనం ఎద్దులు పట్టే వాళ్ళు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని, ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎద్దులకి ఇబ్బంది కలగకూడదు, ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఇంటర్వ్యూలో ఈ మాటలు అయితే నేను చెప్తా ఉన్నాను. ఎద్దుకి ఇబ్బంది లేకుండా మీరు పలకలు పట్టినా మీరు పట్టుకోండి, బాధ లేదు, సంతోషమే. వాళ్ళకి కూడా పలకలు పట్టినా వాళ్ళు కూడా ఆనందిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ పండుగలకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అయితే వాళ్ళైతే మన ముందరికి అయితే వస్తారు. ఎద్దునైతే ఇబ్బంది పెట్టకుండా మీకు తోచిన విధంలో వీలైనంత తొందరలో పలకనైతే ఇప్పుకునే ప్రయత్నం చేయండి. సో ఎద్దుల్ని పట్టేటప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎద్దులు ఎట్లా పరిగెత్తి వస్తాయో అవి కుమ్మితే ఎట్లా చాలా మందికి డ్యామేజ్ అయితే అవుతా ఉన్నది. సో ఎద్దులు పట్టే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఎద్దులు మేపే వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టద్దండి, ఎద్దులకు కూడా ఇబ్బంది పెట్టద్దండి. ఇంతవరకు మనం బ్రదర్ మాటలు అయితే విన్నాం కదా. సో ఈ ఎద్దుల్ని చూసుకునేది అయితే అన్నగారు అనమాట. సో అన్న మాటల్లోనే మనం ఆయన ఎట్లా చూసుకుంటాడు అనే విధానము. నమస్తేనా? నమస్తే అన్నా, మీరు ఈ ఎద్దుల్ని మేపుతున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ ఎద్దుల్ని ఎన్ని ఏళ్ళుగా మేపుతున్నారు? పట్టుకొని వచ్చినప్పటి నుండి మీరే చూసుకుంటున్నారా? దాదాపు ఒక 20 సంవత్సరాలకు ముందు నుంచి ఆవులు ఉన్నాయి. 20 సంవత్సరాలకు ముందు నుండి మీకు ఆవులు ఉన్నాయి? నాటావులు దగ్గర 70-80 జీవాలు ఆవులు ఉండేటివి. ఓకే, కొద్ది రోజుల్లో అమ్మేస్తే మళ్ళా ఎద్దు ఆవును పట్టినాం. అప్పుడు మీరు ఎందుకు అమ్మేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నా? మేపలేక కష్టం అనేసి, మేపలేక ఎక్కువ ఆవులు ఉన్నాయి కాబట్టి అమ్మేసి ఉంటాయి. సో ఎక్కువ ఆవులుండి దాన్ని మేపే పరిస్థితుల్లో లేక మీరు అమ్మేసిన, మళ్ళీ ఎద్దులు లేని లోటు అయితే మీరు అనుభవించుంటారన్నా? అనుభవించినాం. ఈ ఎద్దులు లేని లోటు అయితే మీరు అనుభవించినారు కాబట్టి మళ్ళీ మనం పట్టాలనే ఒక ఆశ కలిగింది.
సో మీకు ఈ ఆశ కలిగింది కదా, ఉమ్. ఈ ఆశ కలిగి మీరు ఎద్దుని పట్టినప్పుడు ఉమ్. ఈ ఎద్దుని మీరు ఎట్ట మేపుతున్నారనా? అంటే అదే మీరు నా బిడ్డలతో అదొక బిడ్డ మాదిరి కదా మేపుతాను. సో విన్నారు కదా, అది అది నేను ఇంతవరకు చెప్పినాను. సో ఉమ్. ఎద్దుని అయితే సొంత బిడ్డలకంటే ఎక్కువగా ఉమ్. చూసుకుంటానని. అది సో అన్న మాటలు అయితే మీరు విన్నారు కదా, ఎద్దుని అయితే సొంత బిడ్డల లెక్కనే చూసుకుంటారు అన్న. మీరు దీనికి పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీరే ఉంటారా ఎద్దుల అవును దగ్గర? అవును. మీరు గమనించేటప్పుడు మీరు ఏం వేస్తారనా? మామూలుగా సొప్పేస్తాము, ఒక ట్రిప్ దానా పెడతాం అంతే. ఒకసారి సొప్ప వేస్తారు, ఇంకోసారి వేసేటప్పుడు దానాతో కలిపి దానా పెడతారు. అవును. ఓకేనా, మీకు ఈ ఎద్దులతో అనుభవం ఎట్లా ఉండదునా? ఇది- 20 ఏండ్లుగా మేపుతా ఉన్నారు, పెద్ద అవును తరహా మీరు. అవును. సో ఇప్పుడుండే పండుగల గురించి మీరు ఉమ్. ఈ ఎద్దుల గురించి ఏమన్నా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారనా? మాకు ఎద్దులు మా పిల్లకాయల కన్నా ఎక్కువ మీకు ఎద్దుల పిల్లకాయల కన్నా కన్నా ఎక్కువ ఎక్కువ. పండగల్లో కూడా అవి మాకు ఆ మాదిరిగా షెడ్ పేరు చెడ్డ పేరు తేవు. అంటే ఏడాది. మీకు మంచి పేరు అయితే తెచ్చి పెట్టే అవును దాంట్లో ఈ ఎద్దులు అయితే నెంబర్ 1 గా ఉంటాయి. అవును. సో మీకు పేరు గుర్తింపు వచ్చేదానికి కారణం ఎద్దులే ఎద్దులే. ఎద్దులే. సో నేను చూసినారు కదా, నేనైతే క్వశ్చన్ కూడా అడగల. మీకు పేరు మీ పేరు బయటికి రావడానికి గల కారణం ఎద్దులా లేకపోతే ఏందని నేను అడగను కూడా ఆవులు లేదు, ఎద్దులే ఆయన్నే చెప్పేశారు. ఉమ్. మీ పేరు బయటికి రావడానికి గల కారణం అంటేనే ఎద్దులు అంటున్నారు. చూడండి జల్లికట్టు మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉన్నదో. సో ఇలాంటి అభిమానుల్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇంకొక 2 మాటలు, వీళ్ళ పండుగలకు అయితే ఎద్దుతో కూడా ఉంటారన్నమాట. సో వీళ్ళ మాటలు కూడా ఎద్దు గురించి అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ముందుగా మీకు ఎద్దుతో కూడా జర్నీ ఎట్లున్నది బ్రో? అంటే మీరు ఎద్దుతో పండుగలకు వెళ్తా ఉంటారు కదా, ఆ. దాంతో ఎట్లుంటది మీకు? నాకు ఎద్దు ఆవు రెండు బాగా ఇష్టము, నాకు ఉమ్, అభిమానము. ఉమ్, నేను ఏ ఊర్లో పండుగ జరిగినా ఖచ్చితంగా వెళ్తాను. ఉమ్. ఇంకోటి ఏమరా అంటే 5 పండుగలకి వెళ్ళినాము. ఓకే. 2 ఊర్లు నాకు బాగా పర్ఫార్మెన్స్ అని ఆ చెప్పించింది. ఊర్ల పేర్లు చెప్తారా బ్రో? మల్లాయిపల్లి, ఉమ్. మండపంపల్లి బ్రో. మల్లాయిపల్లి, మండపంలో అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉమ్. ఇచ్చింది. సో మీకు సాటిస్ఫై బ్రో? ఓకే బ్రో. మీదే ఊరు బ్రో? మాది చిగురువాడు బ్రో. చిగురువాడ మండపంపల్లికి ఎంత దూరం ఉంటది బ్రో? 20 కిలోమీటర్స్ ఉంటుంది బ్రో. 20 కిలోమీటర్లు ఉంటది. 20 కిలోమీటర్ల నుండి మీరు అంత దూరం నుండి వచ్చి ఎద్దులతో పండుగలకి అయితే వెళ్తారు. ప్రతి పండగకి వెళ్తా బ్రో. ఏం బ్రో అంత అభిమానం ఏం బ్రో? నాకు ఈ ఎద్దు అంటే నాకు బాగా ఇష్టం బ్రో. ఈ ఎద్దు అంటే మీకు ఆ, బాగా ఇష్టం. ఆ. సో అందువల్లే మీరు అంత. సో విన్నారు కదా, ఈ ఎద్దు మీద ఉండే అభిమానంతో ఆ బ్రదర్ అయితే 20 కిలోమీటర్లు ఈ ఎద్దులుండే ప్లేస్ కి ఈ బ్రదర్ ఉండే ప్లేస్ కి అయితే 20 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉన్నది. ఆ 20 కిలోమీటర్ల నుండి వచ్చి ఆ ఎద్దుల్ని పరామర్శించి మళ్ళీ పండగల్లోకి అయితే వదిలేటప్పుడు ఈ బ్రో కలుసుకొని ఆ తర్వాత అయితే వెళ్తారనమాట. సో ఇలా జల్లికట్లు అయితే ఇంత ఉత్సాహం అయితే ఉంటది. ఇలాంటి ఉత్సాహ పరుల్ని మనం ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకైతే మంచి సపోర్ట్ ఇద్దాము. చెప్పండి బ్రో. పండగకి వేయాలన్నా ఉమ్, లాస్ట్ లో అవుట్స్కట్స్ లో పట్టుకోవాలన్నా ఉమ్, అన్న లేనిదే ఏది అవ్వదు. ఎవరు పోయినా ఉమ్, వాళ్ళని కొట్టింది. ఉమ్. పట్టుకోవాలన్నా లాస్ట్ కట్టేయాలన్నా అన్న ఉండాలి ఖచ్చితంగా. సో అన్న లేకపోతే పండక్కి మీరు- పోవాలన్నా ఉమ్. లాస్ట్ ఇంటికి తోడుకొచ్చి కట్టేయాలన్నా అన్న ఉండాలి ఖచ్చితంగా. సో అన్న లేదంటే ఈ ఎద్దుల్ని ఎంతమంది ఉన్నా ఆపేదైతే కష్టం అంటారు. కష్టం బ్రో. సో విన్నారు కదా గాయస్, ఆ అన్నగారు లేదంటే మాత్రం ఈ ఎద్దుల్ని అయితే కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టం అనమాట. సో ఇందాక కూడా నేను క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఆ అన్నను కూడా పెట్టదన్నమాట ఆవు. అట్లాంటి పోటుండే ఆవు అది. సో ఈ ఎద్దుని కంట్రోల్ చేయాలంటే, ఈ ఎద్దు మాట వినాలంటే ఆ అన్నగారు అయితే ఖచ్చితంగా మన అల్లిలో అయితే కనబడాలి. అల్లిలో కానీ ఆయన లేదంటే మాత్రం దీన్ని పట్టడం ఎవరి వల్ల కాదనేది అయితే ఆ బ్రదర్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. అన్న చెప్పాడు, నేను చెప్తాను. ఉమ్, మాకు మా నాన్న దగ్గర నుంచి ఆవులు ఎప్పుడో నుంచి ఉండేటివి. ఓకే. అప్పటి నుంచే ఆవులు అన్నీ ఉన్నాయి. ఉమ్, ఆ అక్కడి నుంచి కంటిన్యూ చేసాం. జస్ట్ ఒక 2-3 ఇయర్స్ ముందు అమ్మేహాము. కొద్దిగా ఇబ్బందిగా మేపలేక 2-3 ఇయర్స్ ముందుగా అమ్మేహాం. 2-3 ఇయర్స్ ముందు 2-3 అయితే అవును. అమ్మినారు. ఉమ్, అవి ఇప్పుడు కూడా భీమవరంలో రామానాయుడు అనే దగ్గర ఆయన దగ్గర ఉన్నాయి ఆవులు. ఉమ్, కొద్దిగా ఇబ్బంది వల్ల ఇంకా అన్న పోలేక అలా అమ్మేహాడు. ఓకే. సో బ్రో ఫైనల్ గా జల్లికట్టు అంటే ఏమంటారు మీరు? జల్లికట్టు అంటే ఒక ఎమోషన్ బ్రో. ఉమ్, అది దాన్ని చెయ్యాలంటే యాక్చువల్ గా ఫుల్ సపోర్ట్ ఉండాలి. మా ఒక్కరి వల్లనే కాదు, ఉమ్, ఇంకా నా స్నేహితులు, నా తమ్ముళ్ళు చాలా మంది వరకు నాకు బాగా హెల్పింగ్ చేస్తారు. ఉమ్. వాళ్ళకి నేను ఈ ఛానల్ ద్వారా ఉమ్. ఒక థ్యాంక్స్ చెప్పుకోవడం. సో మీరు మన ఛానల్ ద్వారా అయితే మీరు వాళ్ళకి థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడం. అవును. సో వాళ్ళైతే ఇక్కడ ప్రస్తుతానికి లేరు కాబట్టి, ఉన్నారు సరే. కొంతమంది లేరు అవును, కాబట్టి అవును. వాళ్ళకైతే మన ఛానల్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నారు. సో అవును. బ్రో మీరు కానీ ఈ ఛానల్ వీడియో కానీ చూసినట్లయితే మీకు అందరికి థ్యాంక్స్ బ్రో. నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే, సో ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఇంకా పండుగల్లో అయితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అయితే వీళ్ళు వస్తారనమాట. సో ఇంత మంచిగా సపోర్ట్ చేసి ఇలానే పండుగలు జరుపుకోవాలని అయితే నేను ఆశిస్తా ఉన్నాను.
ఇంతవరకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేసేయండి, వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్.